అమౌంట్ వెనక్కి రాలేదు మాకు. మీరు చూస్తే హ్యాపీగా తిరుపతిలో వచ్చినట్టున్నారు. మంచి నున్న గీయించారు. బ్లడ్ ఏది మొత్తం తినేసారా? మా అమ్మ చనిపోయి అస్థికలు గోదావరిలో కలిపొస్తుంటే నీకు వెటకారంగా ఉందిరా? గుర్తున్నానరా? లేదండి. అవునులే, గుర్తుంచుకోవాల్సిన పొజిషన్ లో మేమున్నాం, తప్పించుకు తిరిగే పొజిషన్ లో నువ్వున్నావు. కనీసం మా అమ్మైనా గుర్తుందిరా? ఓహో, అమ్మగారిని ఎలా మర్చిపోతాను సార్. ఆవిడే కదా సార్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సార్ మీకు విషయం తెలుసా? పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మరణించిన వాళ్ళు మళ్ళా పుట్టక తప్పదు. అసలు నేను అమ్మగారిని తొందరగా పోతారనుకోలేదండి. శుభమాని తిరుపతి వెళ్ళి తలనేలాలు ఇచ్చొస్తుంటే మా అమ్మ చచ్చిపోయిందని అప్రాచ్యం మాట్లాడతావురా? ఒరేయ్ సార్ నేను సాయంత్రం క్యాసెట్ తెచ్చిచ్చేస్తానే. ఏరా వచ్చి బాగున్నావా? వేధవా వేధవా అని. ఒరాయ్ రిలాక్స్ అయిపోరా. ఎందుకంత ఫీల్ అవుతావు? తిట్టింది మీ ఫాదరే కదరా. రేయ్, నా బాధ నన్ను తిట్టినందుకు కాదురా, మరి చింపాన్సీ లాంటి నీతో పోసినందుకు. నువ్వు ఏమైనా అనరా, మీ నాన్న చాలా గొప్పోడురా. ఏం చెప్పాడురా? మనిషి బొగ్గు మనసు బంగారం. నా ఫోర్ ఫాదర్స్ కూడా ఎవడ ఇలా చెప్పలేదు. ఫోర్ ఫాదర్స్ అంటే? ఫోర్ ఫాదర్స్. రాయ్ ఏంట్రా సర్వీసింగ్ రెస్పెక్ట్ లేకుండానే అంత సీపి కనబడుతున్నావా? రేయ్ మేం గ్రాడ్యుయేట్స్ రా, క్యాటరింగ్ లో గ్రాడ్యుయేట్స్. అయితే ఏంటి బోర్డు క్యాటరింగ్? మీరు చదివి చేసేది మేము చదవకుండా చేస్తున్నాం, కొంచెం తగ్గమ్మా. రాయ్ ఖాళీ చేసేస్తాం బెటర్. గ్లాసా కాదు ఈ ప్లేసు. కమాన్. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే